హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ కానీ చూస్తే అసలు ఆసియా సూపర్ ఆడింది అంతే. అది ఆసియా నిజంగానే శ్రీముఖ్ అన్నట్టు ఆడపులిలాగా ఆడావు అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే తను కంపీట్ చేసింది బ్రిట్టో, నటరాజ్ మాస్టర్ అండ్ వాసంతి కళ్యాణ్. కళ్యాణ్ ముగ్గురు జెంట్స్తో పోటీపడి 6 కిలోస్ వెయిట్ తన మీద ఉన్న ఆమె ఆడిన తీరు, ఆడి గెలిచిన తీరు ఎక్స్ట్రాడినరీ. సో ప్రాబబ్లీ అది దాన్ని డెరైవ్ చేయడానికే కాబోలు మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో కన్వర్జేషన్ ఉంటుంది. నీకు కండేమో, అసలు నీ కండేందే అట్లా చేయబొట్టుకొని, కండే లేదు కదే నీకు అంటారు నోకరాజు. కండే లేదు కదా, కండ లేకపోయినా, కండబలం లేకపోయినా గుండె బలం బుద్ధి బలం ఉందే అన్నట్టు మాట్లాడతాడు. సో ఆ గెలవాలన్న తపన, సో ఇది క్రిస్టల్ క్లియర్గా, అంటే దాన్ని ఓర్చుకొని చాలాసేపు ఆ ఎండ్యూరెన్స్ టాస్క్లో అలానే హ్యాంగ్ అవుతా ఆడిన తీరు ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్. అంటే నీలో విల్ పవర్ ఉంటే కొమ్ములు తిరిగిన వాళ్ళనైనా, ఇక్కడ కొమ్ములు తిరిగిన వాళ్ళనైనా అంటే ఇప్పుడు ఆయనది 8 ప్యాక్ బాడీ, ఎవరిది కళ్యాణ్ది 8 ప్యాక్ బాడీ, వెయిట్ పెట్టకుండానే పడిపోతాడు ఆయన. పోనీ నటరాజ్ మాస్టర్ని కూడా నేను బాగానే ఆడాడంట, ఎందుకంటే అందరికంటే ముందు నటరాజ్ మాస్టర్కి వెయిట్ పెట్టారు. సో ఎంత లేదనుకున్న వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి ఆయనకి కొంచెం అప్పటికి చాలాసేపు ఉన్నాడు ఆయన. ఇతను వెయిట్ ఏం లేకపోయినా టక్కన పడిపోయాడు కళ్యాణ్. వాసంతి వెయిట్ పెట్టుకొని, ఆసియా వెయిట్ పెట్టుకొని మరి గెలిచింది. బ్రిట్టో కూడా ట్రై చేశాడు, ఓడిపోయాడు. సో ఇదొకటి సూపర్ మూమెంట్. నెక్స్ట్ వీళ్ళు కొంచెం మారాలబ్బా. ఎవరు వీళ్ళిద్దరు పేరు ఉన్నారు కదా, మహేష్ అండ్ సాంద్ర. ఎందుకు మారాలని చెప్తున్నానంటే కొన్ని వస్తాను, ఎపిసోడ్ రివ్యూలోకి వస్తాను, కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్పాక వస్తాను. ఇప్పుడు అది ఒక గేమ్ షో. ఆ గేమ్ షోలో ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళి గెలవడానికే చూస్తారు. అఫ్కోర్స్ గేమ్ షోలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా ఇంపార్టెంటే, మంచిదే. అయితే బిగ్ బాస్ షోకి ఈ షోకు ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళేంటి టీమ్స్గా డివైడ్ చేయనప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని తీసుకోవటం లేదు అంటారు కదా. సో ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు సంజయ్ చెప్తుంది ఒక్కొక్క టాస్క్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం లేదు అని. జాను బోను వాళ్ళేమో వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది, తనకి స్విమ్మింగ్ పూల్ టాస్క్లో బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఎవరికి, మహేష్కి. సో దాంతో ఏం ఆడగలరు అది ఇది అన్నట్టు. నిజమే అది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళని తీసుకుని వీళ్ళు జీరోలోకి వెళ్ళిపోయారు అనుకో. ఈరోజు పెట్టిన టాస్క్ కూడా అటువంటిదే, స్ప్లిట్ స్టీల్ అనే టాస్క్. ఏదైనా తేడా జరిగితే ఉన్న పాయింట్లు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి వేరే వాళ్ళకి. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు మంచితనం చూపిస్తే, బిగ్ బాస్కి దీనికి తేడా ఎందుకన్నానంటే, ఇప్పుడు నువ్వు మంచితనం చూపించావు అనుకో, నువ్వు దాంట్లో ఓడిపోయినా బయట జనాలు నీకు ఓట్లు వేస్తారు. ఆయన ఓడిపోవచ్చు కానీ ఓడి గెలిచారురా, మంచిగా వాళ్ళకి చేయూతనిచ్చారురా, అసలు ఒక బాధపడుతున్న టీంకి సపోర్ట్ వెళ్ళారా అన్న ఫీల్ ఉంటుంది. ఫీల్ ఉండి 4 ఓట్లు ఎక్కువ పడతాయి ఎవరన్నా న్యూట్రల్గా థింక్ చేసే వాళ్ళు ఓట్లు వేయాలనుకుంటే. వేరే ఈ షోలో నీకు జనాలు ఓట్లు వేయటంలా. అప్పుడేమో ఇది కేవలం వాళ్ళు తెచ్చుకున్న క్రెడిట్ పాయింట్సే ఇంపార్టెంట్. అవి జీరోకి వస్తే ఏం చేస్తారు, లాస్ట్ బాటమ్ 3 నిలబెడతారు. ఆ బాటమ్ 3 నిలబెట్టిన వాళ్ళు జడ్జెస్ ఓట్లు ఏమంటారు, వీళ్ళు ఓట్లు ఏమంటారు, అక్కడే సగం అయిపోద్ది. సో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఈ పాయింట్స్ వల్ల వెళ్ళిపోవటమే ఎక్కువ. అయితే ఈ లాస్ట్లో నిలబెట్టిన వాళ్ళు కొంచెం బాగా ఆడారు అని జడ్జెస్ ఫీల్ అయ్యి వాళ్ళని బయట వేయాలనుకుంటే ఒకరికి బాగా తక్కువ ఇచ్చి ఇంకొకరికి ఎక్కువ ఇస్తే బయటికి రావచ్చు. బట్ అది చెప్పలేక ప్రిడిక్ట్ చేయలేదుగా. జనాల ఓట్లు అంటే ఓకే. సో ఇక్కడ మంచికి వెళ్ళే ఆట కాదు ఇది. సో నీకై నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి గేమ్లో ముందుకెళ్ళే ఆటే. ఈ కొన్ని వారాల తర్వాత టాప్ 5 పేర్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఆ టాప్ 5 పేర్స్కి ఒక 15 రోజుల తర్వాత ఓటింగ్ పెడతారు అన్నది ఉంది అయిపోయే ముందు. సో ప్రస్తుతానికి అది లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని కోసం వాళ్ళు గేమ్ ఆడి వాళ్ళు 0 పాయింట్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారనుకో కష్టం కదా. ఎందుకంటే ప్యూర్లీ గేమ్లో సంపాదించుకున్న పాయింట్సే ఒక మనిషి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టాస్క్లో. దానికి తోడు ఎండ్యూరెన్స్ టాస్క్లో నువ్వు వాడగలవా మహేష్, ఇప్పుడు చూడు ఇది మంచి టాస్క్ వచ్చింది వాడకపోవటం లేదు అసలు మా ఆయన కానీ వెళ్తే 100 పాయింట్లు పెట్టి కాసేవాడిని నేను అన్నట్టు, 10,000 పాయింట్లు పెట్టి కాసేవాడిని అన్నట్టు అంటుంది ఆమె. ఏంది అది తమాషానా. సో అప్పటికి శ్రీముఖి బాగా ట్రై చేసింది మహేష్ సాంద్రాలని ఉంచడానికి. నాకేమనిపించిందంటే షోకి హెల్ప్ అయ్యే ఏ పనైనా శ్రీముఖి బాగా ట్రై చేస్తుంది. సో అందుట్లో మాత్రం మెచ్చుకోవాలి శ్రీముఖిని. అది కాంట్రవర్సీగా మారి ఎట్టయినా ఇప్పుడు ఎందుకంటే మహేష్ సాంద్రాల్లో మహేష్ కానీ వీళ్ళని కానీ ఒప్పిస్తే ఆ గేమ్ మహేష్ కానీ ఆడితే అసలే బ్యాక్ పెయిన్ ఉన్న వ్యక్తి ఆ గేమ్ ఆడలేక త్వరగా కానీ కింద పడితే ఎవరైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మధ్య ఇంకొంచెం గొడవలు వస్తాయి, ఇంకొంచెం టీఆర్పీ పెరిగిద్ది. చెప్తానే ఉన్నా నేను వద్దని, నువ్వేమో ప్రూవ్ చేస్తా అన్న వచ్చావు ఆడావా అని అంటానికి ఛాన్స్ ఉంటుంది మహేష్ని.
సో ప్రాబ్లం మహేష్ అండ్ సాంద్ర అని ఒక పేరు కింద ఈ గేమ్లో పెట్టాలనుకుంది. పెట్టి మహేష్ని కొంచెం ఆడితే ఆయన ఓడిపోతే దానివల్ల ఏదైనా కాంటెంట్ వస్తుందేమో అనుకుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసుగా టాస్కులు ముందే ఏం పెడతారు. బట్ అది జరగల. ఓకే, అది జరగలేదు, ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఇంకొకటి, వాళ్ళని నిందించడం తప్పు కాదు. కోప్పట్టం, మీరు మమ్మల్ని తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకోలేదు అంటే అది అది తప్పు. ఎందుకంటే తీసుకునే విధంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు బ్రిట్టో ఒక మాట అంటాడబ్బా, నాకు నేను ఎపిసోడ్లో బ్రిట్టో చాలా భలే నచ్చుతాడు. ఎందుకంటే ఒక యాంగిల్ కాదు, చాలా యాంగిల్స్లో ఆ మ్యాటర్ అంతా చూసి బ్రిట్టో ఒకానొక టైంలో వాళ్ళకి సపోర్ట్ వెళ్దాం అనుకుంటాడు. చూద్దాం, సపోర్ట్ చేద్దామంటే వద్దొద్దు, నువ్వు మరీ ఇది గేమ్ షో లాగా చూడు, విడిగా జాలిపడి విడిగా మంచితనం చూపి, కానీ ఈ గేమ్ షోలో వద్దా అంటారు సంధ్య. ఆ తర్వాత బ్రిట్టో మాట్లాడి, మీరెందుకు ఇనిషియేషన్ తీసుకొని స్ట్రాంగ్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడరంటే, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని మీరు ఎన్ని ఏం చెప్పొద్దు, మేము అందరిని అడిగామది ఇదని ర్యాష్ అయిద్దామె సాండ్రా. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి అడగమంటే తప్పేం కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మాకేం రావటం లేదు అంటే ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవటం కూడా ఒక ఇదే కదా. సో దాంట్లో ఆబ్వియస్గా వీళ్ళు ఫెయిల్ అవుతున్నట్టే. ఫెయిల్ అయినప్పుడు బాధపడకూడదు. ఏదో అయిపోయింది, అది అయిపోయింది అని వదిలేయాలి అంతే. అయినా ఇది అసలు ఎవరిష్టం వాళ్ళదబ్బా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో ఫెయిల్ అవుతావు, నీకోసం వేరే వాళ్ళు ఇంకొకరు అక్కడ 4 పేర్లు ఒకరు బయటికి రావాలిగా. వాళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళకి 0 మార్క్స్ వస్తే, సో నీ గురించి వేరే వాళ్ళు వెళ్ళరు కదా. ఆ చిన్న లాజిక్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, వీళ్ళకి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. వీళ్ళు ప్రతి వారం కొంచెం ముందుకు వస్తున్నారు. ఫస్ట్ వారం ఎలిమినేట్ అయిన సేవ్ అయ్యారు, సెకండ్ వారం హరితారీష్ వాళ్ళు సేవ్ అయ్యారు, ఈ వారం వెళ్ళిపోతున్నారులే ఇంకా. ఎందుకంటే ఎలిమినేషన్ అప్డేట్ ముందే తెలుసు కాబట్టి అది వాళ్ళ గురించి అది చెప్పాల్సి వస్తుంది. బ్రిట్టో ఓవరాల్గా మాట్లాడిన మాటలు చాలా బాగా అనిపించాయి నాకు. బ్రిట్టో సంధ్యతో మాట్లాడుతూ ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఏంటంటే అది దీంట్లోనే వస్తుందిలేండి, ఎపిసోడ్ రివ్యూలోనే చెప్తాను. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఆటకి ముడిపెడతా నేను స్టీల్ స్ప్లిట్లో. ఇప్పుడు అది ఒక ప్రాసెస్ గేమ్ అనేది, దాంట్లో ముందుకెళ్ళడానికి ఒక్కడు ఒక్క వ్యూహం చూజ్ చేసుకుంటాడు. అది తప్ప ఒప్ప అంటే ఎవరి వ్యూహం వాళ్ళది. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఆలోచించకుండా అంజలి పూర్వం స్ప్లిట్ ఇస్తారు. ఇతను కొంచెం ఆలోచిస్తాడు, వాళ్ళు గేమ్ పరంగా ఆలోచిస్తారు. ఎవ్వరు స్టీలే ఇచ్చి ఉండొచ్చు అనుకుంటాను నటరాజు. బట్ నీతు స్ట్రాంగ్గా చెప్పింది, లేదు అంజలి అలా ఇవ్వదు, అంజలి ఖచ్చితంగా స్ప్లిట్ వేస్తుంది అంటే స్ప్లిట్ ఇస్తారు. ఒకవేళ నీతు మాస్టర్ అక్కడ చూడండి, అదే తేడా. నటరాజు మాస్టర్లు నాకు ఇటువంటివే నచ్చవు. ఒకవేళ నీతు మాస్టర్ కూడా నటరాజు లాగానే ఆలోచించి, లేదు నువ్వు అన్నది కరెక్టే, వాళ్ళు గేమ్ గురించి ఆలోచించవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి స్టీల్ ఇచ్చారనుకో, ఈరోజు నువ్వేదైతే అన్నావో. ఇప్పుడు నటరాజు మాస్టర్ ఒక మాట అంటాడు, ఏమంటాడు, సరే ఇప్పుడు చూస్తున్నా, ఓకే తిను నమ్ముతుంది, ఇంక నేను కూడా నమ్ముతున్నా, ఫైనల్గా నమ్ముతాడు ఇతను కూడా. నమ్ముతా, అది హోల్ హార్టెడ్గా నమ్మడు స్టార్టింగే. ఇప్పుడు కానీ వాళ్ళు కానీ స్ప్లిట్ ఇవ్వకుండా స్టీల్ కానీ ఇస్తే ఇంక నేను జీవితాంతం, అంటే ఇంక దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ అర్థమైపోద్ది అన్నట్టు అంటాడు. సో అది ఎట్లా? సపోజ్ ఇప్పుడు నువ్వు ముందు స్టీల్ ఇవ్వాలనుకున్నావు, వాళ్ళు ఆల్రెడీ షో చూస్తున్న వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఆల్రెడీ స్ప్లిట్ ఇచ్చారు. నువ్వు కానీ స్టీల్ ఇస్తే వాళ్ళ నమ్మకాన్ని నువ్వు పాడు చేసినట్టేగా. ఎందుకంటే స్టీల్ ఇవ్వాలన్న ఆలోచన నీకు వచ్చింది అంటే నువ్వు నమ్మటంలో వాళ్ళని. సో అలానే నీలాగనే గేమ్లో ఆలోచించి వాళ్ళు కూడా స్టీల్ ఇచ్చి ఉండొచ్చుగా. అది అక్కడ అప్పుడేంది, ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నాడు అవుతావుగా, నటరాజ్ మాస్టర్ పోగొట్టున్నాడు అవుతాడుగా. అదే మనం చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటిలాగా ఉండొద్దు. అయినా ఇది గేమ్ షోలో ఒక టాస్క్ని బట్టి, సో ఇది కానీ వాళ్ళు స్టీల్ ఇచ్చారంటే ఇంక ఇంతే సంగతులు అంటే కైండ్ ఆఫ్ అంటే ఫ్రెండ్షిప్లో బ్లాక్మెయిల్, రిలేషన్లో బ్లాక్మెయిల్ ఉండకూడదు. గేమ్ లాగా చూడాలి, గేమ్ బయట వచ్చాక వేరేలాగా ఉండాలి. అది నేనే అసలు ఈ స్ప్లిట్, ఈ స్టీలు కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు జరిగిన దీంట్లో మొత్తం నలుగురు ఇద్దరిద్దరు పేర్స్ని ఒక గ్రూప్గా చేస్తారు. అట్లా 4 గ్రూప్స్ చేస్తారు. వాళ్ళ మధ్య ఆట జరిగింది. ఒక్కో గ్రూప్లో అంటే ఇద్దరు పేర్స్ నలుగురు కదా, ఈ గ్రూప్లో నుంచి ఒకరే వస్తారు ఆడటానికి. ఓకేనా, ఒకరే వస్తారు. ఇక్కడ స్ప్లిట్ అంటే ఏంటంటే, వీళ్ళు విడివిడిగా పిలిచి, నువ్వు స్ప్లిట్ చేసుకోవాలనుకుంటున్నావు పాయింట్స్ని, స్టీల్ చేయాలనుకుంటున్నావు అంటే, ఒక దంట స్ప్లిట్ చేసుకోవాలనుకుంటుంది, రెండో దంట స్టీల్ చేయాలనుకుంది. అప్పుడు ఏంటంటే స్ప్లిట్ అంటే వాళ్ళకి వచ్చిన ఓవరాల్ పాయింట్స్ని సరి సమానంగా పంచుకోవటం. స్టీల్ అంటే మొత్తం వాళ్ళే తీసుకోవటం. ఒకరు స్ప్లిట్, ఒకరు స్టీల్ తీసుకుంటే, స్టీల్ తీసుకున్న వాళ్ళు గెలిచారనుకో, వాళ్ళ గ్రూప్ గెలిచిందనుకో, పాయింట్స్ అన్నీ స్టీల్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఒకరు స్ప్లిట్, ఇంకొకరు స్ప్లిట్, ఇద్దరు స్ప్లిట్టే చూజ్ చేసుకుంటే వాళ్ళు గెలిస్తే ఒకవేళ ఆ పాయింట్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఒకవేళ ఇద్దరు స్టీల్ తీసుకుంటే
ఆ పాయింట్స్ ఎవ్వరికి రావు. అది ఫండా. ఓకే, దీన్ని బట్టి గేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ స్ప్లిట్ తీసుకోవడమే కరెక్ట్ అంటాను నేను గేమ్ ప్రకారం. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే, ఎందుకని స్ప్లిట్ తీసుకుంటే మినిమం గ్యారంటీ, గెలిస్తే ముందు హాఫ్ వస్తాయి. ఒకవేళ స్టీల్ తీసుకున్నావు అనుకో, అది ఒక రకమైన బొమ్మ బొరుసు లెక్క. ఎందుకంటే నువ్వు స్టీల్ తీసుకున్నావు, ఓకే, ఎదుటోళ్ళు స్ప్లిట్ తీసుకొని మీరు గెలిస్తే మీకు ఫుల్ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ నీలాగానే ఆలోచించి అపోజిట్ కూడా స్టీల్ తీసుకుంటే జీరో, ఇద్దరు స్టీల్ తీసుకుంటే పాయింట్స్ రావు కదా. అక్కడ ఇతను కొంచెం ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ క్యాండిడేట్ అబ్బా! ఈ వాసంతి కళ్యాణ్ ఏదైనా మాట చెప్పి ఏదన్నా అసలు నువ్వు అటువంటోడివి, ఇటువంటోడివి, నువ్వు ఆంజనేయులంటోడివి, నీ గురించి నాకు తెలుసు అది ఇది అంటే యెస్ కమ్ ఆన్ నేను అసలు ఇక్కడికొచ్చింది ఆడటానికి అది ఇది అన్నట్టు. అక్కడ గేమ్ కూడా చూడాలి కదా స్వామి. ఇప్పుడు నువ్వెంత ఆలోచించావు, వాళ్ళు కూడా స్ప్లిట్ అని ఆలోచిస్తే, వాళ్ళు కూడా స్టీల్ అని ఆలోచిస్తే వాళ్ళ పేరు జాను బాను వాళ్ళు ఇద్దరు స్టీల్ అంటే ఇద్దరికి రావు కదా. మీరు ఆడి ఉపయోగం ఏంది? ఎదుటోళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు అన్నప్పుడే నువ్వు స్టీల్ తీసుకుంటే ఉపయోగం. నీలాగానే ఆలోచించి స్టీల్ తీసుకుంటే ఇద్దరికి రావు కదా. అదే స్ప్లిట్ తీసుకుంటే అట్లీస్ట్ సగం పాయింట్లు వస్తాయి కదా. ఇది మినిమం గ్యారంటీ ఆట స్ప్లిట్ తీసుకోవడం అనేది. వేరే స్టీల్ తీసుకోవడం అనేది పోయే ఆట. అంటే వచ్చే ఆట కూడా, ఎందుకంటే 50% మాత్రమే ప్రాబిలిటీ ఉంది దానికి. ఏంది, మీ టీం గెలిచి వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటే అప్పుడు మాత్రం వస్తాయి. కానీ దానివల్ల ఎంత గొడవలు అవుతాయి, ఎంత ట్రస్ట్ ఫ్యాక్టర్ పోద్ది. అందుట్లో ఆమె అసలు ఊరికనే ఏడ్ చేస్తా జాను బాను. రేపు అది కూడా జరగొచ్చేమో నాకు అనిపిస్తుంది. దీని వెనకాల అదే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాసంతి కళ్యాణ్ వాళ్ళు గెలిచి ఒక టాస్క్లో ఇప్పుడు స్టేజ్ 1 జరిగింది. గెలిస్తే ఈ స్టీల్ తీసుకున్నారు కాబట్టి ఈ పాయింట్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళ పేరు ఏదైతే ఉందో వాసంతి కళ్యాణ్ పేరు జాను బాను, వాళ్ళు స్ప్లిట్ తీసుకున్నారు. జాను కొంచెం స్టీల్ తీసుకోవాలనుకున్న ఆమె కూడా, కానీ బాను వచ్చి కొంచెం మంచిగా ఆలోచించి స్ప్లిట్ తీసుకున్నాడు. ఓకే, ఏమో కూడా గేమ్లో ఉంది జాను. సో ఒక రకంగా వాళ్ళు కూడా స్టీల్ తీసుకుంటే ఇద్దరు అస్సాం వెళ్ళిపోయేవాళ్ళు, ఇద్దరు స్టీల్ తీసుకుంటే అట్లా అనమాట. సో అదొక పాయింట్ అనిపించింది. బ్రిట్టో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ సంధ్య బ్రిట్టో సంధ్య అంటది, దిస్ వీక్ వీ కాంట్ గో టు ప్యారడైజ్. మనం ప్యారడైజ్కి వెళ్ళలేము, అంటే మనం పాయింట్స్ విషయంలో కొంచెం తక్కువ ఉన్నాం కదా, ఈ వీక్ ప్యారడైజ్కి వెళ్ళలేమేమో అన్నట్టంటే బ్రిట్టో అంటాడు. పాయింట్స్ 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 పాయింట్స్, ఈ పాయింట్స్ అనేది మైండ్లో నుంచి తీసేయి, టెన్షన్ వద్దు అన్నట్టంటే, ఆ టెన్షన్ పెట్టుకొని ముందు గేమ్లో ఫెయిల్ అయ్యావా లేదా అన్నట్టు అంటది. కొంచెం బాధపడిద్ది, బాధపడే మాటే అది. ఆ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందు టాస్క్లో ఓడిపోయి అంటే, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో అప్పటికి ఓడిపోడు ఆయన, కొంచెం తక్కువ వస్తాడు. సో అంటే ఇంకా ఆయనకి కోపం వస్తుంది. పోవే, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడతావు, ఏదో ఒకటి కోపం వచ్చేటట్టు మాట్లాడతావు అన్నట్టు అంటాడు. సో ఒకటి అంటాడు, నువ్వు మొదటి వారంలో లాగా లేవు, ఓకే, సో నీ డిస్కషన్స్ కానీ ఎలా ఉన్నావు ఏంటి హ్యాపీగా ఉండేటట్టు చూసేదానివి, డ్రెస్ ఎలా ఉందని లేకపోతే ఇంకోటి ఎలా ఉందని జనరల్ కన్వర్జేషన్స్ ఉండేవి, అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏందో నువ్వు కంప్లీట్ గేమ్లో దిగిపోయి ప్యారడైజ్ 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 పాయింట్స్ 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 అంటావు. ఇప్పుడు ఏంటి, నేను గేమ్ ఆడాలి అంతేగా, నేను ఏదైనా గేమే ఆడాలి అంటే. బ్రిట్టో పాయింట్ ఏంటంటే, ప్యారడైజ్ వచ్చినా రాకపోయినా, గేమ్లో గెలిచినా గెలవకపోయినా ఆనందంగా ఉండాలి మనం, అలానే ఉందాం. ఏముంది ఇప్పుడు ప్యారడైజ్లోకి వెళ్ళకపోతే ఏంది కొంపల మునిగేది అన్న పాయింట్ అయింది. సో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అసలు అతను పాయింట్ కానీ, ది వే హౌ హీ స్పీక్స్ కానీ. నూకరాజు మహేష్ అండ్ సంద్రాలో కూడా వాళ్ళ బాధ చూసి పాపం ఇతను గేమ్లో సపోర్ట్ చేద్దామంటాడు. అంటే అక్కడ వేరే వాళ్ళ విషయంలో అతను ఆలోచించే థాట్ ప్రాసెస్ కానీ అన్నీ సూపర్ అబ్బా, అసలు ఎక్స్ట్రాడినరీ. బ్రిట్టో చాలా మంచివాడబ్బా నిజంగా, అంటే మంచిగా అనిపించాడు నాకు. అంటే చాలా వాట్ యు కాల్, చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు మనిషి. ఇదివరకు ఒకసారి ఒక ఎపిసోడ్లో కూడా, రేపన్న రోజు మీకు వస్తే ఏం చేస్తారంటే అందరూ ఏయో ప్రేమ పాటలు ఎన్ని చెప్తే, సో తనకు నేను చాలా ఇంపార్టెంటు, ఎవరు లేరు అని చెప్తా, నేనైతే ముందు బీరువాలో డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి లెక్క తీసుకొని హ్యాపీగా నెక్స్ట్ చూసుకోమని చెప్తానంటే అది రియాలిటీ కదా. ఇప్పుడు మనం లేని రోజు నీ ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటి, నువ్వు ఎంత బాగా బతకాలి అన్నదే రియాలిటీ కదా. సో అది చాలా బాగుంటాయి అతని థాట్ ప్రాసెస్, అతని డైలాగులు కానీ ఒక్కోసారి నాకు బాగా నచ్చుతాయి. రైట్, ఓకే. ఇక్కడ పోవే నువ్వు ఎప్పుడు గొడవ పెట్టుకుంటా ఉంటావు, మొహం అంతా పెట్టుకుంటావు అది ఇదంటే అన్నట్టు అంటాడు సంధ్యాని. నేను టాస్క్ 100% గెలవడానికి ట్రై చేస్తాలే అయితే అంటే, అది కాదురా అలానే ఉండలే, నీలాగానే ఉండలే. సంధ్యాకి అర్థమైంది బ్రిట్టో కొంచెం కోపంగా ఉన్నాడని. అది కన్వర్జేషన్. ఏమకేమో పాయింట్స్ తగ్గుతున్నాయి, గేమ్లో ముందుకెళ్ళాలన్న ఆలోచన ఇది. పాయింట్స్ కంటే ముఖ్యం మనం బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి, నీలో ఆ జోష్ తగ్గుతుంది, నీలో ఆ హ్యాపీనెస్ కోషెంట్ తగ్గుతుంది. ఎంతసేపటికి పాయింట్స్ ప్యారడైజ్ అంటున్నామని ఇతను.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సిద్ధు, సోనియా, జాను వీళ్ళందరూ కూర్చొని అక్కడ ఈ మహేష్ సాంద్ర వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మహేష్ సాంద్ర వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు ఈ టాస్క్‌లు ఏంటి, ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్ గానీ, అంతకుముందు పెట్టినయి గానీ, ఇక్కడ అన్‌లాక్ ది ట్రస్ట్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, ఇవి వేరే వాళ్ళకి చెప్పకూడదు కదా గేమ్‌లో. ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నారు, ఎవరేం రాశారు ఇటువంటియన్నీ సీక్రెట్‌గా ఉంచాలంటది కదా! సో, దాంట్లో భాగంగా నువ్వు అసలు మామూలుగా ఎవరికీ చెప్పకూడదు. ఓకే. కానీ నువ్వు చెప్తున్నావు. అలా చెప్పడం తప్పు అన్నట్టు కళ్యాణ్‌ని ఏమడిగిందంట. ఎవరు? మహేష్ సాంద్రాలో సాంద్ర. ఆమె ఎవరు అసలు అట్లా అడగటానికి? ఎందుకు చెప్తాం అలా? ఊరికూరికనే ఊహించుకుంటది అని చెప్పి ఇంక అక్కడ ఉన్నోళ్ళందరూ. సో, ఈవెన్ అన్ని రూల్స్ బేస్డ్ ఆమె. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది మహేష్ గూడా అని చెప్పి అంజలి వాళ్ళు ఒక మాట అంటారు. మొత్తం వాళ్ళందరూ కలిసి మహేష్ సాంద్ర వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ అంటాం కంటే జరిగిన విషయం మాట్లాడుకుంటారు అంతే. అదేం పెద్ద బ్యాక్ బిచ్చింగ్ ఏం కాదులే. ఓకేనా? సో, అది. ఆ తర్వాత ఇక్కడ ఈ నూకరాజు ఆసియా సీన్ వస్తది. ఏందే కండ కొంచెం బాగా తక్కువుంది గానీ, గుండె బలం బాగా ఎక్కువేనే నీకు అది ఇది అంటే, ఆ! కండ బలం లేదు గానీ గుండె బలంతో ఆడతావంట అన్న ఇది చూపిస్తాడు. ప్రాబ్లమ్ అది అది నాకు మెయిన్ పాయింట్ ఎందుకనిపించిందంటే, ముందుగానే చెప్పాడు. కండ బలం లేకపోయినా గుండె బలం ఉంటే గెలవచ్చనే దానికి ఈ డాట్‌ని తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తే ఫైనల్‌గా ఆమె గెలిచింది. సో, మిగిలిన జెంట్స్ ముగ్గురంత కండ బలం నీకు లేకపోయినా గుండె బలంతో ఆడి కొట్టావు చూసావా అన్న పాయింట్‌కి ఊతమిచ్చే విధంగా ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళన్న పాయింట్ అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న పాయింట్ ఉపయోగపడింది మేకర్స్‌కి. అదేసేసాడు ఆ పాయింట్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ స్ప్లిట్, స్టీలు వచ్చి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. చెప్పా కదా నేను. స్ప్లిట్, స్టీలు ఒక్కొక్కరిని విడిగా పిలిచి అడగటం ఇట్లా. సో, అంజలి, పవన్‌ను స్ప్లిట్ అంటారు. నటరాజ్, నీతు కూడా స్ప్లిట్ అంటారు. నమ్మకంగాని పోతే మాత్రం ఇక మాట్లాడనంటారు నటరాజ్ మాస్టర్. అసలు ఇదేందో ఒకవేళ నిజంగా వాళ్ళు స్టీల్ యూజ్ చేసుకున్నారబ్బా! దానికి మాట్లాడకపోవడానికి కారణం ఏందసల? ఏందో మరి. లాజికల్‌గా వాళ్ళు తప్పు. ఇంకా మినిమమ్ గ్యారంటీ ఉండాలి. ఇప్పుడు స్ప్లిట్ యూజ్ చేసుకుంటే బెటర్ ఏందంటే అట్‌లీస్ట్ హాఫ్ వస్తాయి. స్టీల్ యూజ్ చేసుకుంటే మొత్తం రావడానికి ఎంత ఛాన్స్ ఉందో మొత్తం పోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. నూకరాజు ఆసియా స్ప్లిట్టు, శివప్రియాంక కూడా స్ప్లిట్టు. వీళ్ళు కూడా ఒకరినొకరు నమ్ముతారు. ఈ 2 దాంట్లో కూడా స్ప్లిట్ ఇచ్చుకుంటారు. జాను, బాను స్ప్లిట్టు, వాసంతి, కళ్యాణ్ స్టీలు. ఇక్కడ సో, మొత్తానికి అసలు ఈ గ్రూప్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు వాళ్ళని తీసుకోరు. ఎవరిని ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో ఒక గేమ్ ఆడాలి. గ్రూప్స్ ఫార్మ్ అవ్వాలన్నప్పుడు ఈళ్ళని పక్కన పెడతారు. ఎవరిని? మహేష్ సాంద్రాని. ఈ శ్రీముఖి వచ్చి కూడా విపరీతంగా ట్రై చేస్తది. బట్ అవ్వదు. వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోరు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన 8 పేర్లు ఇలా అవుతారు. వాసంతి, కళ్యాణ్ పిలిచినప్పుడు శ్రీముఖి అందరిని కొంచెం టెంప్ట్ చేసి కొంచెము వాళ్ళ మైండ్ డీవియేట్ అయ్యే విధంగానే మాట్లాడేది త్రూ ఔట్ టాస్క్. ఆలోచించండి అది ఇది. ఇతనుండి నేను అసలు స్టీల్‌కెళ్తానంటే యూ ఆర్ ద రియల్ కపుల్. యూ ఆర్ ద మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ. నాకసలు చాలా బాగా నచ్చింది మీ డెసిషన్ అది ఇది అన్నట్టు అంటది. సో, ఇంకా ఇంకా లేదు నేనసలు ఆడటానికొచ్చాను. ఫస్ట్ నా కడుపు నిండాలి. నా కడుపు నిండాకే కదా వేరే వాళ్ళకి పెడతాను అది ఇది అన్నట్టు అంటాడు. యెస్. ఇక్కడ నీ కడుపు నిండడానికి ఎంత ఛాన్స్ ఉందో, నీ కడుపు నిండకుండా ఉండడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది నాయనా. వాళ్ళు కూడా స్టీల్ తీసుకుంటే. అంతే గదా! సో, అక్కడ వాళ్ళు కూడా స్టీల్ తీసుకుంటే అంతే ఉంది గదా! వాళ్ళు స్ప్లిట్ తీసుకొని నువ్వు స్టీల్ తీసుకున్నావు గాబట్టే నువ్వు కడుపు నిండుతా ఛాన్స్ ఉంది. అంటే ఓకే. నువ్వు పక్కనోళ్ళ గురించి థింక్ చేయటం మానేసేయి. ఫస్ట్ నేను, తర్వాత నా వైఫు. ఆ డైలాగ్ బానే ఉంది. ఫస్ట్ మనం నిండాక వేరే వాళ్ళకి, నైనా అర్ధాకలి పెట్టుకొని, నా వైఫే అర్ధాకలి పెట్టుకొని వేరే వాళ్ళకి అన్నం పెట్టను కదా అనే డైలాగ్ ఏదైతే ఉందో, వాళ్ళు కూడా స్టీల్ తీసుకుంటే మీకు కూడా అన్నం ఉండదు. అది కదా ప్రాబ్లమ్. అక్కడ ఇతను కొంచెం చెప్పా కదా! ఇతను కొంచెం ఎమోషనల్లీ అంటే కొంచెం ఎవరన్నా ట్రిగ్గర్ చేసినా కోప్పట్టము, కొంచెం ఎవరన్నా నీ అంతటోడు లేడంటే ఎక్స్ట్రార్డినరీ అంటాం. అటువంటివి ఉన్నాయి. కొంచెం మంచి బిగ్ బాస్ మెటీరియల్ ఇది. బిగ్ బాస్ మెటీరియల్ ఇతను. సో, ఖచ్చితంగా ఈ కళ్యాణ్ అనే అతనికి ఛాన్సెస్ ఉండొచ్చు. బిగ్ బాస్ టీమ్‌లో. బిగ్ బాస్‌కి ఎళ్ళే ఛాన్సెస్ చూద్దాం. తర్వాత సిద్ధు, సోనియా స్ప్లిట్ సోనియా అనే అన్నా. ఓకే. సానియా అనలా. సిద్ధు, సోనియా స్ప్లిట్ అండ్ దెన్ బిట్టో, సంజయ్ కూడా స్ప్లిట్ తీసుకున్నారు. ఈళ్ళ నలుగురు దిగారు. సో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టాస్క్ టోకెన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే. వీళ్ళ నలుగురులా ఇక్కడ గేమ్ ఏందంటే, ఇక్కడ ఒక్కొక్కరికి 1000 పాయింట్స్ ఒక్కొక్కరికి 10,000 పాయింట్స్ ఇస్తారు ఒక్కో టీమ్‌కి. 10,000 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ టాస్క్‌లో ఈళ్ళ నలుగురిలో నుంచి ఒకరు వచ్చి ఆడాలి. మీరు నలుగురు సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు ఇక్కడ
ఎవరెవరు బ్రిట్టో సంధ్య సిద్ధు సోనియా పేరులో బ్రిట్టోని పంపిస్తారు. నౌకరాజ్ ఆసియా శివప్రియాంకల్లో ఆసియాని పంపిస్తారు. అంజలి పవన్ నటరాజు నీతిలో నటరాజుని పంపిస్తారు. తర్వాత జాను బాను వసంతి కళ్యాణ్లో కళ్యాణ్ని పంపిస్తారు. వీళ్ళు నలుగురు ఆడటానికి వెళ్తారు. ఎండ్యూరెన్స్ టాస్క్, ఆ వెయిట్ అది ఎలాడుతూ ఉండే టాస్క్, బరువుని చాలా చాలా కష్టమైన టాస్క్ అది. ఇది స్టేజ్ 1 టాస్క్. అయితే ఇప్పుడు ఈ 10,000 పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ 10,000 పాయింట్స్లో వీళ్ళు కొన్ని పాయింట్స్ ఖర్చు చేయాలి. అంటే మీ టీం గెలుస్తుందని నువ్వు ఎంత పెట్టేస్తున్నావు అన్నట్టు, ఓకేనా, అన్నట్టు పెట్టేస్తే ఇక్కడ ఏంది, బ్రిట్టో ఏం చేస్తారంటే వాళ్ళ టీం గెలిచిద్దని చెప్పి బ్రిట్టో టీంలో వాళ్ళు 3,000 పందెం వేస్తారు. 3,000 పాయింట్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000లో ఆసియా వాళ్ళు 2,000, నటరాజు వాళ్ళు 2,000, కళ్యాణ్ వాళ్ళు 2,000. అంటే 3 రోజులు 6,000, వీళ్ళు 3,000, 9,000 పాయింట్స్ టేబుల్ మీద ఉంటాయి. సో ఎవరు గెలిచినా 9,000 వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోకరాజ్ అండ్ ఆసియా వాళ్ళు ఈ టీంలో గెలిచారు కాబట్టి, ఓకే, అంటే వాళ్ళకి ఒక 10,000 ఇచ్చారు. 10,000లో 2,000 బెట్టికి యూజ్ చేశారు వాళ్ళు, మా వాడు గెలుస్తాడు అని. ఓడిపోయినాను 2,000 పోయినట్టే. ఇంకా గెలిచారు కాబట్టి 10,000లో 2,000 ఆల్రెడీ పెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంక 8,000 ఉన్నాయి. ఈ టోటల్ పూల్ అమౌంట్ ఏదైతే ఉందో 9,000 ఉంది. 8,000, 9,000, 17,000 వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. మిగిలిన వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఈ 3,000 పెట్టిన ఎవరైతే పెడతారో ఆ 10,000లో 3,000 పోతే బిట్టో వాళ్ళ దగ్గర ఇంక 7,000 ఉంటాయి. అందుకని ఎక్కువ పెట్టేసినా ఇదే డేంజర్, ఓకేనా. ఎక్కువ పెట్టేస్తే డేంజరే కదా. వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఎంత ఎక్కువ పెట్టేసినా నువ్వు గెలిస్తే మాత్రమే ఆ డబ్బులు నీకు వస్తాయి. ఇక్కడ కూడా లాజికల్గా థింక్ చేయాల్సిన పరిస్థితి. ఇది కొంచెం బ్రెయిన్ అవసరం, ఫిజికల్గా మెంటల్గా రెండింటిగా థింక్ చేయాలి ఇటువంటి గేమ్స్లో. సపోజ్ నువ్వు మా ఓడి గెలుస్తాడని 6,000 పెట్టావు అబ్బా, నువ్వు గెలిచావు అనుకో, ఆ 6,000 డబ్బులు నీకు వస్తాయి, మిగిలిన వాళ్ళే కూడా వస్తాయి. ఒకవేళ నువ్వు ఓడిపోయావునికి 6,000 పోతాయి. నువ్వు 2,000 పెట్టినా 3,000 పెట్టినా నీ డబ్బులు నీకే వస్తాయి కదా. అరే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అర్థమవుతుందా? సో అటువంటిప్పుడు తక్కువ పెట్టుకోవడమే బెస్ట్ కదా, ఎక్కువ పెట్టడం కంటే అనేది నా పాయింట్. ఓకే, సరే, ఒక్కొక్కరిది ఒక్కోలాగా. మిగిలిన వాళ్ళు కూడా టెంప్ట్ చేద్దాం, నేను 3,000 అంటే వాళ్ళు 4,000, 4,000 అంటే 5,000 అంటారు. ఇప్పుడు ఇంకా పూలు ఎక్కువైపోద్ది, మొత్తం మనమే కొట్టొచ్చు అన్న థాట్ ప్రాసెస్ ఏమో వాళ్ళది తెలియదు. సో దీంట్లో చాలాసేపు నిలబడతారు. ఇది ఫేజ్ 1. తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఒక ఫ్లవర్ని పెట్టి పరిగెత్తుకుని ఆ ఫ్లవర్ని ఎవరైతే ముందందుకుంటారో వాళ్ళకి మీ అపోనెంట్స్ ఓడిపోయే విధంగా వాళ్ళ మీద వెయిట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనగానే ఫస్ట్ శివ్ తీసుకుంటాడు. శివ్ తీసుకొని ఆ నటరాజు మీద వెయిట్ ఉంచుతాడు. ఓకే, పాపం నటరాజ్ మాస్టర్ స్టార్టింగ్ అందరికంటే ఎక్కువ వెయిట్ పడింది. నటరాజ్ మాస్టర్ కూడా బాగా ఆడినట్టే నా లెక్కలో, ఎందుకంటే అతని మీద వెయిట్ పడినాగా నటరాజ్ మాస్టర్ ముందు పడ్డు. తర్వాత నౌకరాజ్ ఆసియా, నౌకరాజ్ వెళ్తాడు, బ్రిట్టో మీద వెయిట్ పెడతాడు. ఇంకా బ్రిట్టో కింద పడేస్తాడు. బ్రిట్టో తర్వాత నటరాజు పడతాడు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లాస్ట్లో నౌకరాజ్ ఆసియా అండ్ వాసంతి కళ్యాణ్లో కూడా కళ్యాణ్ కింద పడేస్తాడు. బ్రిట్టో ఆ కళ్యాణ్కి అసలు ఎవరు పెట్టరు వెయిట్. వీళ్ళకి పెట్టినా కానీ బాగా ఆడి గెలుస్తారు. ఇది ఆల్రెడీ ముందే చెప్పా. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఈ సంధ్యకి నౌకరాజు అలా వచ్చేటప్పుడు కొంచెం తగిలినట్టు ఉంటుంది. ఏమో కొంచెం నోరు జారుతుందేమో అనిపిస్తుంది సంధ్య. అంటే కొంచెము అది చెప్పా కదా, బ్రిట్టో అనేది కరెక్ట్. గేమ్లో గెలవాలి, ప్యారడైజ్కి వెళ్ళాలి అన్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటుంది. కొంచెం మన విచక్షణ కూడా కోల్పోతాం. ఇప్పుడు ఏంది ఆమె ఆ జాను బాను వాళ్ళు ఆ బానుని చూసుకోవలేదు. అంటే జాను వీళ్ళ నలుగురు పరిగెత్తేటప్పుడు, ఓకేనా, దీనికోసం ఆ ఫ్లవర్ అందుకొని నచ్చని వాళ్ళ మీద వెయిట్ పెట్టాలి కదా. అక్కడ ఈ సిద్ధు సోనియా అండ్ బ్రిట్టో సంధ్య ఒక టీం కదా, అక్కడ సిద్ధుకి ఏదో కొంచెం తగులుతాడట్టుంది. అటువంటి గేమ్లో సర్వసాధారణం తగలటం. ఏంది కలా తగిలేవు, అది ఇది గెట్అవుట్ అంటే ఏం మాట్లాడుతున్నావు గెట్అవుట్ ఏంటి అన్నట్టు అంటాడు ఆయన. సో కొంచెం మోరోవర్ నౌకరాజు కూడా కావాలనే తగిలేవు అది ఇది అంటం వల్ల ఆమె ఏంటంటే కొంచెం గేమ్ ఓడిపోయినా మనం గెలవలేకపోయినా ఇదే అన్నట్టు ఉంది ఆమె. సో ఆ కోపం అనేది బయటపడుతుంది. బట్ వేరే బ్రిట్టో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, చాలా బాగా ముందుకెళ్తున్నాడు. సో బ్రిట్టో నువ్వు సూపర్ బ్రిట్టో, ఐ లవ్ యూ బ్రిట్టో, బాగా ఆడుతున్నాడు బ్రిట్టో. సరే ఉంటాడా వెళ్తాడా, ఆల్రెడీ ఆయన టాప్ ఫైవ్లో లేడనుకుంటారు, వెళ్ళిపోయాలే. బట్ గేమ్ గురించి చూస్తే బాగా ఆడాడు. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి 17,000 పాయింట్స్ వీళ్ళకి వస్తాయి గెలిచినందుకు. సో టోకన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అన్నట్టు చెప్తారు. ఇక్కడ కంటెంట్ రావడానికి 2 ఛాన్సులు అబ్బా. స్టేజ్ 2, స్టేజ్ 3 గేమ్స్లో కంటెంట్ రావడానికి ఛాన్స్ ఏంటంటే, వాసంతి కళ్యాణ్ టీం ఏదైతే ఉందో ఆ వాసంతి కళ్యాణ్ టీం కానీ గెలిచి
జాను బాను ఓడిపోయారనుకో, ఖతం ఇంకా. ఆమె మామూలుగానే ఏడ్చేస్తది జాను. అసలు మేము ఇంత నమ్మాము, మీరు ఏంది ఇలా చేశారు అని జాను ఏడవటమే కాకుండా బానుని కూడా తిట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాను ఒకానొక టైంలో మనం కూడా స్ప్లిట్ తీసుకుందాం అని ఆలోచిస్తుంది గేమ్ కాదు. లేదు 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 మనం స్ప్లిట్టే తీసుకుందాము, స్టీల్ తీసుకుందాం అనుకుంటుంది. లేదు లేదు మనం స్ప్లిట్టే తీసుకుందాం అంటాడు. చూసావా మనం నమ్మాము వాళ్ళు నమ్మలేదంట. సో అప్పుడు బాను చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా స్టీల్ తీసుకుంటే మనకు కూడా ఇద్దరికి పోయే పాయింట్లు అంటే ఇద్దరికి పోతే పోనీ. ఇప్పుడు వాళ్ళు గెలవటం వల్ల వాళ్ళకే వచ్చింది కదా అన్న పాయింట్ కూడా ఉండేది. కొంచెం డిస్కషన్ పాయింటే ఇది. ఇప్పుడు వాసంతి కళ్యాణ్ గెలిస్తే మాత్రం ఒక 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 స్టేజ్‌లో అది ఖచ్చితంగా గొడవలు పెట్టే టాస్క్ అయింది. మిగిలిన 3 పేర్లు ఎవరు గెలిచినా అది స్ప్లిట్ పాయింట్స్ ఎక్కువైపోతాయి. సో షోకి కావాల్సిన కంటెంట్, షోకి కావాల్సిన కాంట్రవర్సీ ఏందంటే ఈ దాన్ని తెప్పియటంలో సక్సెస్ అయింది. ఎవరు? మన శ్రీముఖి. ఇప్పుడు వాసంతి కళ్యాణ్ అర్జెంట్‌గా గెలిచేటట్టు కూడా ఏమైనా ట్రై చేస్తారేమో ఏదైనా ఒక గేమ్‌లో. ఆళ్ళు గెలిస్తే ఇంకంతే స్టీల్ కాబట్టి వాళ్ళకొచ్చేస్తాయి. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి మహేష్ సాంద్రాన్ని పిలుస్తుంది. మహేష్ సాంద్రాన్ని పిలిచి ఒక మాట చెప్తుంది శ్రీముఖి. ఏం చెప్తుందంటే, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా నేను. ఈ 3 స్టేజ్‌లు అయిపోయేలోపు 3 స్టేజ్ ఆఫ్ గేమ్స్ ఉంటది కదా! ఈ 3 స్టేజ్‌లు అయిపోయేలోపు హైయెస్ట్ పాయింట్స్‌కి ఎవరు దగ్గరుంటారు అని నువ్వు గాని గెస్ చేస్తే, వాళ్ళ దగ్గరున్న పాయింట్స్ మొత్తం నీకొస్తాయి అని చెప్తది. ఓకే. అంటే ఆ గెస్ చేయటం కూడా ఒక ఆర్టే కదా! ఇతను కాసేపు ఆలోచించి ప్రియాంక హైయెస్ట్ పాయింట్స్ వస్తాయి అన్నట్టు చెప్తారు. అంటే వీళ్ళకి ఎంత నమ్మకం అంటే నోకరాజ్ ఆసియా ప్రియాంకలు ఇప్పుడు ఆసియా గెలిచిన ఫైనల్ వచ్చేసరికి ఏదో ఒకటి ప్రియాంకలకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది వీళ్ళ థాట్ ప్రాసెస్. సరే ఇది మన మధ్యలోనే ఉండాలి అన్నట్టు చెప్తారు. ఇది ఇంకో ట్విస్ట్. ఈ మహేష్ సాంద్ర వాళ్ళకి వీళ్ళు కానీ వీళ్ళ గెస్ కానీ కరెక్ట్ వీళ్ళకి కానీ విపరీతమైన పాయింట్స్ వచ్చినాయి అనుకో, ఆ పాయింట్స్ అన్నీ వీళ్ళకి స్వాప్ అవుతాయి. ఓకే. బట్ అది జరిగిద్దా? అది జరిగిద్దంటే అది జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి అది జరిగితే వాళ్ళ పాయింట్స్ అన్నీ వీళ్ళకి వచ్చి ఆ పట్టీల స్థానంలో ఆ పాయింట్ స్థానంలో కొంచెం వీళ్ళు ఎక్కువే ఉంటారు కదా! సో ఎక్కువ లేరంటే వీళ్ళు అక్కడ కూడా ఫెయిల్ అయ్యే ఉండొచ్చు. ఆ గెస్ట్‌లో కూడా ప్రియాంకలు గెలవకపోయి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. చూడాలి. ఒకవేళ ప్రియాంకలు గెలిస్తే మాత్రం వీళ్ళు గెస్ చేసినందుకు వాళ్ళ పాయింట్స్ వీళ్ళకొస్తాయి. వాళ్ళ పాయింట్స్ వీళ్ళకొచ్చినా గానీ అంటే ఇప్పుడేంది ఒక నలుగురికి పాయింట్స్ ఉన్నాయి. దీన్ని ఫర్దర్‌గా ఎలా స్ప్లిట్ చేస్తారు? ఒక్కో పేరుకి ఏంటి అనేది అదే వాళ్ళకొచ్చిన పాయింట్స్‌ని ఈక్వల్‌గా చేసుకోవటము. లేకపోతే వాళ్ళకొచ్చిన పాయింట్స్‌ని ఇప్పుడు గేమ్ అంతా అయిపోయాక సో ఇక్కడ జాను బాను దగ్గర ఒక 4000 ఉన్నాయి. వాసంతి కళ్యాణ్ దగ్గర ఒక 4000 ఉన్నాయనుకో. వీళ్ళు ఏదైనా గెలిచారనుకో, వాసంతి కళ్యాణ్‌కి 8000 వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చూజ్ చేసుకుంది స్టీల్ కాబట్టి. అదే మిగిలిన పెయిర్స్‌కనుకో ఇద్దరి దగ్గర 8000 ఉంటే చెరు 4000 వస్తాయి. అది లెక్క. ఈ లెక్క ప్రకారం గేమ్ అవుతుంది. నెక్స్ట్ ఏం కంటిన్యూ చేస్తారు? ఏంటి? ఏమేమి జరుగుతాయి మొత్తం మాట్లాడుకోవాలి. మొత్తానికి ఓవరాల్‌గా ఎపిసోడ్ సమ్ అప్ చేస్తే బ్రిట్టో నచ్చారు నాకు. సో నటరాజ్ మాస్టర్ థాట్ ప్రాసెస్ కొంచెం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. ఈళ్ళు గూడా కొంచెం మారాలి. ఎవరు? ఈ మహేష్ సాంద్రావులు గూడా ఎంతసేపటికి ఏడుస్తా మమ్మల్ని ఎవరు తీసుకోవట్లేదు లేదంటే అక్కడ ఎవడి గోల వాడిది, ఎవడిదో వాడిది. ఎందుకు తీసుకుంటారు? ఇదేమన్నా వాళ్ళు గూడా ఆడటానికే వచ్చారు గదా! మిమ్మల్ని తీసుకొని వాళ్ళు ఇదవ్వరు గదా! అంత బాగా లేనప్పుడు ఆయన అసలు బాగా పెర్ఫార్మ్ చేయకపోతే అదే నాకు నవ్వొచ్చిందసల. 10,000 పాయింట్లు పెట్టేస్తాను నేను ఆయన గెలుస్తాడని అంటుంది. బ్యాక్ పెయిన్ పెట్టుకొని ఆ గేము ఆయన ఆడి 10,000 ఆయన అసలే ఆ హాట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ అదే చెప్తాడు. నాకు 5 పాయింట్లే కాబట్టి నేను అసలు ఇదున్నాను. నాకు గాని 15 పాయింట్లున్నా వాళ్ళని తీసుకునేవాడిని అని. అంటే ఎవరు తనకి మించిన రిస్క్ చేయరు గదా! అనే పాయింట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది మ్యాటర్. సో ఓవరాల్‌గా అలా ముగిసింది. బాగుంది. ఈ స్ప్లిట్ అండ్ స్టీల్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. బానే కొన్ని టాస్క్‌లో చాలా బాగా చూజ్ చేస్తున్నారు మేకర్స్. లైక్ అంటే ఈవెన్ 'బిగ్ బాస్'ని మించున్నాయి. కొన్ని అయితే మాత్రం. అంటే ఆ స్ట్రాటజీస్ గానీ, ఆ కాన్సెప్ట్స్ గానీ. సో ఇటువంటి 'బిగ్ బాస్'లో బట్టి ఇంకా ఎక్కువ గొడవలవుతాయి. ఇంకా చాలా ఎక్కువ గొడవలవుతాయి. అసల రచ్చ రంబోలాలు, దాన్ని నామినేషన్‌లోకి తేవటాలు, విపరీతంగా కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఇయన్నీ ఉంటాయి. చూడాలి. పెయిర్స్ కాబట్టి అంత ఎళ్ళలేరు. అంత హార్ష్‌గా రాదు. సింగిల్‌గా ఉన్నప్పుడు చెలరేగిపోయి ఆడతారు గదా! ఇది ఇలా నడుస్తున్న దీంట్లో మొత్తానికి ఫస్ట్ స్టేజ్‌లో స్టేజ్ 1 ఆఫ్ ద గేమ్‌లో ఈ వారం జరిగిన దాంట్లో ఆసియా ఆడపులిలాగా ఆడి కుమ్మి అవతలేసింది గేమ్‌ని. నిజంగా అన్ని పొగడ్తలకి ఈ టాస్క్‌లో ఆమె అర్హురాలు. ఓకే. అసలు డౌటే అవసరం లే ఇంక. అంత బాగా ఆడింది. సో నమ్మకం పెట్టుకొని ఆ అమ్మాయిని పంపినందుకు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు వాళ్ళు ఈ గేమ్ చేసినప్పుడు
స్టేజ్ 3లో ఓన్లీ అబ్బాయిలే ఇలా ఆడాలన్నట్టు కూడా పెడతారు. సో ఆ మాట అంటారు కదరా, స్టేజ్ 3లో ఓన్లీ అబ్బాయిలే ఇలా ఆడాలని, కంపల్సరీ అబ్బాయిలే ఆడాలి అన్నట్టు అంటారు. ప్రాబ్లీ స్టేజ్ 3లో ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ దాచుంచుకోవడానికి నూకరాజు ఏమన్నా పంపాడా, సరే వాళ్ళ స్ట్రాటజీ ఏదైనా వాళ్ళ నమ్మకం కానీ వాళ్ళు వెళ్ళింది కానీ ఒమ్ము అయితే గాల, నిలబెట్టింది, కలబడింది, పోరాడింది, గెలిచింది, 17,000 పాయింట్లు కొట్టేసుకుంది. దట్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. ఒక లైక్ అడిగానో లేదు, సరే అడగకపోతే ఇప్పుడు అడుగుతున్నా, లైక్ ఒకటి కొట్టండి. వీడియోస్ నచ్చుతుంటే, కొత్త వాళ్ళు ఎవరినో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.